గురుగారు, కైలాస పర్వతం యొక్క విశిష్టత ఏమిటి? ఈ పర్వత ప్రాంతాన్ని శివుడి యొక్క నివాస స్థానంగా భావించాలా? కైలాసం ఎలాంటిది అంటే, నిన్ను విడిచియుండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచియుండలేనయ్యా అంటారు మంగళపల్లి బాలగుండకృష్ణ గారు. శివపురాణంలో 7 అధ్యాయాలు విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత. ఈ 2వ అధ్యాయమైన రుద్ర సంహిత మళ్ళీ 5 ఉపవిభాగాలుగా ఉంటుంది. సృష్టిఖండం, సతీఖండం, కుమారఖండం, ఇలా 5 ఖండాలలో ఉండగా శివపురాణంలోని సృష్టిఖండంలో పరమేశ్వరుడు కైలాస పర్వతంగా ఎలా తనకు తాను రూపాన్ని మార్చుకొని దర్శనమిస్తున్నాడో సవివరణంగా, సోదాహరణంగా చెప్పబడి ఉంది. కేలస అంటే స్ఫటికము అని అర్థం. ఐం అనేటటువంటి శబ్దం కలవడం చేత కైలాసంగా మనం స్మరిస్తున్నాం. ఐం అనే బీజాక్షరం వాగ్ బీజం, ధ్వనించేటటువంటి శక్తి. పరమేశ్వరుడు ఒక్కడు కాడు, పరమేశ్వరి సమేతంగా మనం దర్శనం చేసుకోగలుగుతాం. శివ అంటే పార్వతి, శివ అంటే పరమేశ్వరుడు. అర్ధనారీశ్వర స్వరూపంగా శివపార్వతులను వాగర్థ ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే అని కాళిదాస మహాకవి వాక్యాన్ని మనసులో నిలుపుకొని ఒక్కరుగానే చూడాలి. కైలాస పర్వతం శివపార్వతులకు ప్రతీక. ఒక్కరే ప్రత్యక్షంగా వెళ్ళి కైలాస పర్వతాన్ని దర్శించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి సందర్భంగా నేను స్మరించే అంశం ఏమిటి అంటే, కైలాసం ఈ భూమండలం మీద ఉన్నటువంటి శివాలయాలలో కన్నింటికంటే కూడా పరమోత్తమమైనటువంటిది. ఆలయం అనగానే ఒక నిర్మాణం, ఒక అర్చకుడు, ఒక గోపురం, ఒక ధ్వజస్తంభం, ఒక అర్చన విధానం, ధూపదీప నైవేద్యాదులు ఇవన్నీ కూడా ఉంటాయి. కైలాసంలో ఇవన్నీ ఏమీ ఉండవు. ప్రాచీనులు ఒక మాట చెప్పేటటువంటి వారు, బొందితో కైలాసానికి వెళ్ళాలి, శరీరంతో స్వర్గనానికి వెళ్ళాలి అన్నట్లుగా మహాభారతంలో ధర్మరాజాదులు కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. శరీరంతో వెళ్ళడం ఏమిటి? శరీరం శీర్యతే పడిపోయేది. జ్ఞానంతో వెళ్ళాలి, మానస సరోవర ద్వారా వెళ్ళాలి. ప్రత్యక్షంగా నేటి కాలంలో కైలాస పర్వతానికి వెళ్ళే అవకాశాలు బాగా పెరిగాయి కాబట్టి వెళ్ళి తిరిగి రాగలుగుతున్నాం. కానీ తిరిగి వచ్చే జన్మ 2వ జన్మ. మొదటగా వెళ్ళాం, సమస్త బంధనాలను విడిచిపెట్టుకుంటూ అలా వెళ్ళిపోవాలి. ఎక్కడ బంధనాలు ఉంటాయో అక్కడ దైవ దర్శనం ఉండదు. ఏదైనా ఆలయం అన్నప్పుడు ఆలయంలో మనం చేసే ఉపచారాలు, ధూపం, దీపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, పూజ, అర్చన ఇవన్నీ కూడా. కైలాస పర్వతానికి ఇవన్నీ కూడా వీలు కావు. సముద్ర మట్టానికి 5580 మీటర్ల ఎత్తులో మన పరిక్రమ ఉంటుంది, ప్రదక్షిణ ఉంటుంది. కైలాస పర్వతం ఇంకా ఎత్తైనటువంటిది. అటువంటి ఆ పర్వతం చుట్టూరా ఒకసారి ప్రదక్షిణ చేయడానికి 46 కిలోమీటర్ల దూరం ఉండగా ప్రపంచానికే ఒక ఆలయంగా ఉండే ఆ కైలాసనాథుడి నివాసం కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు. అలాంటి ఆ కైలాసం వద్ద ఏం పూజలు చేస్తాం, ఎన్ని కొబ్బరికాయలు కొడతాం చూడాలి అంతే. తనవి తీరదు కనుక చుట్టూరా తిరిగి వస్తాం అంతే. కనుక కైలాసాన్ని మనం చూడడం అంటే మనసులో చూడడం అని అర్థం. పూర్వం వేమన్న ఒక మాట చెప్పి ఉన్నాడు, కొండ అద్దమందు కొంచెమే ఉండదా. అంత పెద్ద కొండ కూడా అద్దంలో చూస్తే ఇంతే కనిపిస్తుంది. అలాగే మనం కూడా అంత పెద్ద ఆ పర్వతాన్ని మన మనస్సులో నిలుపుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. మనో వై ప్రాజాపత్యం మనసా మాపిషాః
ప్రతి విషయాన్ని నిజంగా చూచేవి ఈ చర్మపు చక్షుస్సులు కావు, నిజంగా వినేవి ఈ మాంసపు ముద్దలైన ఈ చెవులు కావు. అసలు ఇంద్రియాలు ఏవి ఏ విషయాన్ని గ్రహించవు. వీటిని గ్రహించేది ఇంద్రియాధిష్ఠాత అయిన మనస్సు. అది పర్వతంగా చూస్తే మంచు పర్వతం అలా చూసే దృష్టి కొందరికి ఉంటుంది, అంతే కనిపిస్తుంది. ఫోటోలు తీసుకుంటారు, కేవలం పెద్ద కొండగా కనిపిస్తుంది. అబ్బా ఎంత పెద్ద కొండ చూచాను అని కూడా కొందరు అంటారు. అవి కన్నులతో చూసే దృష్టి. మనసుతో చూసే దృష్టికి నిజంగా అక్కడ పార్వతీ పరమేశ్వరులే కనిపిస్తారు. ఇల్లాలు అయిన సతీదేవి దేహత్యాగం చేసింది అన్న ఆగ్రహంతో దుఃఖంతో ఉన్న పరమేశ్వరుడు సతీదేవి జ్ఞాపకాలను భుజం పైన వేసుకుని ప్రపంచమంతా కూడా భయకంపితం అయ్యేటట్లుగా తాండవం చేస్తే, పరమేశ్వరుడు చేసి ఆ తాండవం చూసి దేవతలంతా కూడా భయకంపితం కాగా, విష్ణువు ఆ జ్ఞాపకాల దేహాన్ని 108 ముక్కలుగా మార్చితే జ్ఞాపకాల భారం తొలగిపోవడంతో పరమేశ్వరుడు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి మళ్ళీ జన్మించిన ఆ సతీదేవి, మేనా హిమవంతుడు దంపతులకు 2 కుమార్తెలు, గంగాదేవి పార్వతీదేవి అని మనకు రామాయణమే ప్రబోధం చేస్తుంది. అలా పుట్టిన ఆ పార్వతి ఈ శివుడే నాకు భర్తగా మళ్ళీ అంటూ తపస్సు చేయడంతో ఆ తపస్సు సాధ్యమైనటువంటి క్షేత్రం కైలాస పర్వతం. సతీపతులకు ఎప్పుడూ వియోగం ఉండదు, ఒక్కరిగానే ఉంటారు అని బోధించేటటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం కైలాస క్షేత్రం. కైలాస దర్శనమే వేరు, అనుభూతి వేరు. మాటలు ఎన్నైనా చెప్పవచ్చు, తీపిని గురించి వర్ణించవచ్చు, కానీ ఎవరికి వారు ఆ తీపిని రుచిని ఆస్వాదిస్తేనే సత్యం సుబోధకం అవుతుంది. కైలాస దర్శనం కూడా అటువంటిది.